హలో అండి అందరికీ. రీసెంట్గా మంత్రి నారా లోకేష్ చేసిన ఒక పని అనేది దళిత వర్గాలకి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే తెప్పించడం జరిగింది. ఆయన చేసిన పని ఏంటి అంటే, ఈ విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడమే నారా లోకేష్ చేసిన పని అనమాట. అయితే ఆయన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల దళిత వర్గాలు తీవ్రస్థాయిలో ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా నారా లోకేష్ మీద. మనందరికీ తెలుసు, 1985లో మేబీ ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ 1985లో ప్రకాశం జిల్లా కారంచేడులో ఒక సంఘటన జరిగిందనమాట. ఆ సంఘటన ఏంటి అంటే, ఊర్లో ఉన్న దళితులకు అలాగే అగ్రవర్ణాలకు ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో అగ్రవర్ణాల వ్యక్తులు వచ్చేసి ఒక 6 దళితుల్ని నరికి చంపడంతో సహా 3 మహిళల్ని అత్యాచారం చేశారనమాట. అంటే ఆ సంఘటన అనేది, కారంచేడు సంఘటన అనేది అప్పట్లో ఒక పెద్ద సంచలనం అనమాట. అయితే ఆ సంఘటనలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే, ఈయన దగ్గుపాటి చెంచురామయ్య. ఇప్పుడు నారా లోకేష్ విగ్రహ ఆవిష్కరణ చేశారు కదా ఆయన. అయితే ఆ వ్యక్తికి ఇప్పుడు దళితుల్ని అంత స్థాయిలో అంత ఘోరంగా ఓచుకోత కోసిన వ్యక్తికి ఇప్పుడు మీరు ఇట్లా పూలమాలలు వేయటం ఏంది అంటే, ఒక రకంగా మీరు దళితుల మీద దాడుల్ని ఎంకరేజ్ చేస్తున్నారా అన్నట్లుగా నారా లోకేష్ మీద దళిత వర్గాలు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎన్నికలకు వచ్చేసరికి దళితులు ఓట్లు కావడం కోసం రకరకాల హామీలు ఇస్తారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పెత్తందారుల బుద్ధు బయట పెడతారు అని చెప్పేసి వాళ్ళు తీవ్రస్థాయితో ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన తర్వాత అంటే ఈ కారంచేడు సంఘటన దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇలా ఈ సంఘటన జరిగిన తర్వాత దళితుల మీద ఏదైతే ఈ యొక్క అణచివేత కార్యక్రమాలని తగ్గించడం కోసం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక చట్టం దళితుల రక్షణ కోసం చేసింది. అంటే ఈ సంఘటన మనం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే అంత ప్రధాన నిందితుడికి మీరు ఎందుకు ఇట్లా పూలమాల వేస్తారన్నట్లుగా కొన్ని దళిత వర్గాలు లోకేష్ మీద తీవ్రస్థాయి ఆగ్రహాన్ని వ్యక్తమైతే చేస్తూ ఉన్నాయి. అలాగే ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, ఎన్నికల ముందు అయితే దళితుల ఓట్లు కావాలని కోరుకుంటారు, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు అణిచివేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, విగ్రహాల ఆవిష్కరణ చేస్తారు అన్న ఒక అభిప్రాయాన్ని అయితే వైసీపీ పార్టీ అలాగే దళిత వర్గాలు కూడా తీవ్రస్థాయి ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.